రైట్. సో నేను అందరికీ తెలుసు కేవీ రమణ, కేవీ అంటారు. యాక్చువల్గా ఏంటంటే నేను క్లాస్ రూమ్లో క్రాఫ్ట్ మాస్టర్ కొట్టింది ఇప్పటికీ మర్చిపోలేదు, మన గ్రూప్లో కూడా పెట్టాను. ఆ రోజు నేను ఏడ్చాను ఎవరికి చేసి అమ్మాయిలందరూ కూడా మామూలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు సెన్సిటివ్, మనం కొద్దిగా రఫ్గా ఉంటాం. అదంతే నాగభూషణం ఫ్రమ్ రాంపురం కూడా మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. బట్ ఎనీహౌ మిమ్మల్ని అందరినీ కలవటం ఇలా చూడటం యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్. మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఉంటామో ఉండవో తెలియదు. ఈరోజు కూడా 50 అయింది ఫస్ట్ బదిలీ అని పెట్టాను నేను. సో వీఆర్ ఆల్ ఇన్ అండ్ అరౌండ్ 50లో కూడా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో 72, 77 అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మేమిద్దరం, నేను మా ఆవిడ, మాకిద్దరు అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరూ మమ్మల్ని విడిచిపెట్టేసి ఒకరేమో అమెరికా ఒకరేమో ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. సో కాబట్టి అందరూ చూస్తే మేవాడు ఏం చేస్తారంటే ఒకటి అమెరికా, ఒకటి అమెరికా లండన్ అంటే మీరేం చేస్తారంటే త్వరలో వృద్ధాశ్రమంకి వెళ్ళాలేమో తెలియదు. వార్తలు మాత్రమే, అది నేను ప్రగాఢంగా నమ్ముతూ మీరందరూ ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యంగా ఎలాగో ఉంటారండి. హెల్త్ ఈజ్ వెల్త్. సో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనసుగా కోరుకుంటూ, నేను ప్రస్తుతానికి వైజాగ్లోనే ఉంటాను. మన పిల్లల కౌన్సిలింగ్ కానీ ఆల్ కౌన్సిలింగ్స్ అన్ని నేనే చేస్తుంటాను. అలాగే అందరికీ ఫ్రీ. 81, 82లో పెద్దల చదువుకున్న అందరూ విద్యార్థులు ఇప్పుడు మా ఫ్రెండ్స్ సమక్షంలో అందరూ కలుసుకున్నాం. సో మేము 81, 82లో మేము అందరం కూడా 10th క్లాస్ ఈ స్కూల్లోనే చదువుకోవడం, మళ్ళీ 42 సంవత్సరాల తర్వాత ఇక్కడే కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అందులో మేము ఇంత చేసి అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఒరిజినల్గానే. కానీ ఎందుకంటే ఇలా కలుస్తామని కూడా కళ్ళ ఊహించలేదు. మేము 100 మందికి పైగా ఉన్నాయి. ఇప్పుడు 60 మంది 80 మంది రిజిస్టర్ అయిన అనివార్య కారణాలలో కొంతమంది ఢిల్లీలోను, కొంతమంది కర్ణాటకలో ఉన్నారు. తర్వాత వాళ్ళు కలుస్తారు. బట్ అందరూ టచ్లో ఉన్నారు. ఈ దాన్ని ఆనందం అనిపించింది. వీళ్ళందరూ కూడా చెప్పారు కదా, వీలైతే బాసు ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ ఇయర్ మమ్మల్ని ఇబ్బంది కాకపోతే ఎవ్రీ 5 yearsలో. బట్ నా ఉద్దేశం ఏంటంటే 72 to 77 వరకు అందరూ బాగుండాలి, అందరూ 3 మందిలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 50 వీల్ చైర్లోనే తీసుకొచ్చేస్తాం.